నమస్తే, నా పేరు రాధిక. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దశల వారీగా హామీల అమలు, లబ్ధిదారులకు జియో బిల్లులు అందజేసిన ప్రజాప్రతినిధులు. ప్రజావాణి సమస్యలు పరిష్కరించాలి, అర్జీలు స్వీకరించిన పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్. మహాశివరాత్రి జాతరకు ముస్తాబైన ఆలయాలు, పెద్ద సంఖ్యలో తరలి రానున్న భక్తులు. రైతు రుణమాఫీ అమలు చేయాలి, బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో. ఇక వార్తల వివరాలు. దశల వారీగా హామీలు అమలు చేస్తామన్నారు ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సెస్ ప్రధాన కార్యాలయంలో అధికారులు ప్రజా ప్రతినిధులతో కలిసి గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ జీరో రీడింగ్ తీసి లబ్ధిదారులకు అందజేశారు. సెస్ 94 కోట్ల నష్టాల్లో ఉందని, దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఎమ్మెల్యే గుర్తు చేశారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని సహకార విద్యుత్ సరఫరా సంస్థ ప్రధాన కార్యాలయంలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, సెస్ చైర్మన్ చిక్కాల రామారావుతో కలిసి గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. సెస్ ప్రధాన కార్యాలయంలో విప్ ఆది శ్రీనివాస్ను చైర్మన్ గజమాలతో సన్మానించారు. అనంతరం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాలకవర్గ సభ్యులు అధికారులతో కలిసి గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ స్వయంగా మీటర్ రీడింగ్ తీసి లబ్ధిదారులకు అందజేశారు. సెస్ పరిధిలో అర్హులకు గృహజ్యోతి పథకం ద్వారా లబ్ధి చేకూరేలా అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు. సబ్సిడీ కూడా గతంలో ఏ విధంగా ఉందో అది ఇవ్వాలని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మహేంద్ర గారి కన్నారు. వారు మేము పొన్నప్రభాకర్ గారు తీసుకొని పోయినాం. 7వ తేదీన వారు ముఖ్యమంత్రి వస్తాం. తప్పనిసరిగా దీనికి సంబంధించిన అంశంలో కూడా నేతలకు సంబంధించినటువంటి వారు ఒక భరోసా కల్పించే కార్యక్రమం, వారికి పని కల్పించేటువంటి కార్యక్రమం తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకొని ముందుకు పోతున్న అందులో ఏమాత్రం అమలు లేకుండా మనం ఈరోజు రైతుల శ్రేయస్సు, గృహ అవసరాలకు సంబంధించిన ప్రజల శ్రేయస్సు, ఇక్కడ నేతలకు సంబంధించినటువంటి పరిశ్రమకు సంబంధించినటువంటి శ్రేయస్సును, అదేవిధంగా శ్రేయస్సును కూడా కాపాడుకుంటూ సమయంతో ముందుకు పోతున్నటువంటి బాధ్యత ఈరోజు మనపై ఉంది. ఇది కాస్త ఇబ్బందికరమైన పరిస్థితి అధికారులకు అయినప్పటికీ కూడా తప్పది. మన వారికి కార్మికులకు సంబంధించినటువంటి కార్యక్రమాలను కొనసాగించుకుంటూ ఉండే విధంగా వారికి అవకాశం ఇస్తూనే వారి దగ్గర నుంచి మనం వాళ్ళు అనామతుగా ఇచ్చేటువంటివి వాళ్ళు రెడీ ఉన్నది మాట్లాడే రోజు కూడా పొందుకొచ్చారు. ఆ విధంగా తీసుకొని ఆ పరిశ్రమకు ముందుకు పోవడం కోసం మీరు అవకాశం కల్పించవలసిందిగా ఈ సందర్భం కోరుతూ, రాబో రోజుల్లో నేను అనేక వేదికలుగా కూడా చెప్పిన రాజన్న సిరిసిల్ల జిల్లా అభివృద్ధి ఎక్కడ ఆగదు, ముందుకు పోతుంది మాట చెప్పినాం. అప్పటి మానకపోయేటువంటి ప్రాజెక్ట్ పైన కూడా 900 కోట్ల రూపాయలు ఆ కాలంలో మంజూరు కాబడినటువంటి దాన్ని 700 కోట్లు ఖర్చు కాబట్టి మరో 200 కోట్లు ఉన్నటువంటి దాన్ని పనులు ప్రారంభించమని చెప్పండి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గృహజ్యోతి పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోరారు. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో ఆయన గృహజ్యోతి పథకాన్ని ప్రారంభించారు. కాంగ్రెస్ గృహజ్యోతి పథకం ద్వారా జిల్లా వ్యాప్తంగా 1,70,000 కుటుంబాలు, ధర్మపురి నియోజకవర్గ వ్యాప్తంగా 72,000 కుటుంబాలు లబ్ధి పొందనున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సంగి సత్తెమ్మ, వైస్ చైర్మన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజలకు 6 గ్యారెంటీ పథకాలు మీకు ఓట్లప్పుడు వచ్చినప్పుడు చెప్పినామమ్మా. మీరందరికీ 6 గ్యారెంటీ పథకాల్లో కూడా ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న వెంటనే రాష్ట్రంలో ఉన్న తెలంగాణ ఆర్టీసీ బస్సులు ఎక్కడికి వెళ్ళిన ఉచిత బస్ సౌకర్యం కల్పించింది. అది 10 లక్షల రూపాయల ఆరోగ్య పథకం. ఈరోజు గృహజ్యోతికి ప్రభుత్వమే 200 యూనిట్ వరకు ఎవరు ఈ ధర్మపురి మున్సిపాలిటీలో కానీ ధర్మపురి నియోజకవర్గాలు కానీ తెలంగాణ ప్రాంత ప్రజానికం వాడుకుంటుందో వారందరూ కూడా బిల్లు కట్టాల్సిన అవసరం లేదన్న విషయాన్ని కూడా మనం చేసుకుంటున్నామా. మరి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి దానిలో భాగంగా 200 యూనిట్ల వరకు ఎవరు వాడుకున్నా
బిల్లు కట్టాల్సిన అవసరం లేని కార్యక్రమాన్ని ఈ రోజు నుంచి అమలు చేసే ఒక ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయాన్ని ఎస్సీ గారు చెప్తూ రోజు కార్యక్రమాన్ని అమలు చేసే విధంగా ప్రారంభం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని మహాలింగేశ్వర గార్డెన్లో జరిగిన రాష్ట్ర స్థాయి కరాటే పోటీలను ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరాటేతో విద్యార్థుల్లో ఏకాగ్రత, పట్టుదల, ఆత్మస్థైర్యం పెంపొందుతుందన్నారు. చిన్నారులు మార్షల్ ఆర్ట్స్ లో నైపుణ్యం సాధించే దిశగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని సూచించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ నెల 7న జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో జన సమీకరణపై చర్చించారు. సీఎం జిల్లా కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొననున్నట్టు తెలిపారు. 4 గంటలకు రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రావడం జరుగుతుంది. అయితే దాన్ని మనం 3 గంటలకు లేదా 2 గంటల 30 నిమిషాలకే కొంచెం ముందుకే రావాలని చెప్పనేటువంటిది మనం అప్పీల్ కూడా చేయడం జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం దానిపైన సమాచారం రాలేదు. రాజధాని సిరిసిల్ల జిల్లాలో వాళ్ళ ల్యాండ్ కాగానే పక్కన ఉన్నటువంటి జిల్లా పోలీస్ అధికారి కార్యాలయం ప్రజావాణి దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని పెద్దపల్లి అదనపు కలెక్టర్ అరుణశ్రీ అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అరుణశ్రీ, అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్ లాల్తో కలిసి ప్రజల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. సమస్యలను పూర్తి స్థాయిలో పరిష్కరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం ముస్తాబైంది. రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న ఉత్సవాలు ఈ నెల 9 వరకు కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా రోజువారీగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. పెద్దపల్లి జిల్లా ఓదెల శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి ఆలయం శివరాత్రి బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆలయాన్ని సుందరంగా అలంకరిస్తున్నారు. ఆలయమంతా రంగులు వేయడంతో పాటు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. 5 రోజుల పాటు జరిగే ఈ వేడుకలకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు తగిన ఏర్పాట్లు చేశారు.
5వ తేదీ మొదటి రోజున ప్రత్యేక పూజలు, 6న శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం, 7న ఉత్సవమూర్తులతో గ్రామంలో శోభాయాత్ర, 8న మహాశివరాత్రి సందర్భంగా ఆలయంలో సామూహిక రుద్రాభిషేకాలు, లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, మహాహారతి తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు హాజరై ఉత్సవాలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. ఇట్టి బ్రహ్మోత్సవాలకు మా ఆలయ ఈవో గారు మరియు అదేవిధంగా మా పాలకవర్గ చైర్మన్ గారు, ధర్మకర్తల మండలి సభ్యులందరూ కూడా ఇట్టి ఉత్సవాలకు అత్యంత వైభవంగా ఏర్పాటు చేస్తున్నారు. మా ఆలయ సిబ్బంది మరియు అర్చక స్వాములందరూ కూడా సమిష్టిగా ఈ బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు చేస్తున్నారు. కావున భక్తులందరూ కూడా ఇట్టి మహత్తర శోభయాత్రలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి తరించగలరు. ముఖ్యంగా మహాశివరాత్రి రోజు స్వామివారికి విశేషంగా అభిషేకాదులు మరియు పూజా కార్యక్రమాలు జరపడుతూ ఉంటాయి. భక్తులకు ముఖ్యంగా ఏమిటంటే ఈ మహాశివరాత్రి ఎవరైతే అభిషేకం చేసుకుంటారో సంవత్సర ఫలితం దక్కుతుంది. కావున భక్తులందరూ కూడా ఇట్టి అవకాశాన్ని వినియోగించగలరు. ఇటు రథోత్సవంలో పాల్గొని శ్రీ స్వామివారిని సేవించి ధరించగలరు. అదేవిధంగా విశేషంగా లింగోద్భవ కాలంలో స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశాభిషేకము, అదేవిధంగా భక్తులందరూ కూడా లింగోద్భవ కాలంలో దర్శన భాగ్యం ఉంటుంది. మరియు భక్తుల వినోదార్థము సాంస్కృతిక కార్యక్రమాలు కూడా జరపడుతూ ఉంటాయి. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం రచ్చపల్లి శ్రీ సాంబమూర్తి ఆలయం జాతర వేడుకలకు ముస్తాబయ్యింది. మహాశివరాత్రి సందర్భంగా రేపటి నుంచి ఈ నెల 8వ తేదీ వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఒకే ఆలయ ప్రాంగణంలో 4 ఆలయాలు కలిగిన ఈ క్షేత్రాన్ని భక్తులు దర్శించి స్వామివార్ల కృపకు పాత్రులు కావాలని వారు కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి 15 కిలోమీటర్లు, పెద్దపల్లి జిల్లా కేంద్రం నుండి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామం పేరు రచ్చపల్లి. ఈ గ్రామంలో శాతవాహనుల కాలంలో నిర్మించిన అతి ప్రాచీన శైవ క్షేత్రంగా విరాజిల్లుతున్నదే సాంబమూర్తి దేవాలయం. ప్రతి ఏటా శివరాత్రికి ముందు ఆలయంలో వార్షిక జాతర బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఏడాది కూడా జాతర వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ ఆలయంలోనే మరో 3 అనుబంధ దేవాలయాలు ఉండటం ఇక్కడి ప్రత్యేకత. సాంబమూర్తి ఆలయానికి ఎడమవైపున పురణత నాగదేవత ఆలయం, కుడివైపున సీతారాముల దేవాలయం, ఆ పక్కనే శ్రీ మల్లికార్జున స్వామి ఆలయాలు ఉన్నాయి. రేపు శ్రీ మల్లికార్జున స్వామి ఒగ్గుకథతో జాతర ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. మరుసటి రోజు గణపతి పూజ, కలశస్థాపన, రుద్రహోమం, పూర్ణాహుతి కార్యక్రమాలు జరగనున్నాయి. 7వ తేదీ ఉదయం 11:25 శ్రావణ నక్షత్రయుక్త వృషభ లగ్నమున శ్రీ పార్వతీదేవి సంబమూర్తి స్వామివార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. 8న మహాశివరాత్రి సందర్భంగా అందంగా అలంకరించిన రథంపై ఉత్సవమూర్తులను ఆశీనులను గావించి ఊరేగించనున్నారు. ఈ జాతరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో భక్తులు తరలిరానున్నట్టు నిర్వాహకులు తెలిపారు. శాతవాహనుల కాలం నాటి శ్రీ సాంబమూర్తి దేవాలయంలో ప్రతి ఏటా 5 నుండి 6 రోజుల వరకు ఈ జాతర మహోత్సవాలు జరుగుతాయి. అందులో భాగంగానే ఈ సంవత్సరంలో కూడా రేపు 5వ తారీఖు నుండి మొదలుకొని 8వ తారీఖు వరకు ఫస్ట్ రోజు మల్లన్న ఒగ్గు కథ ప్రారంభమై సాంబమూర్తి దేవాలయం 100 సంవత్సరాల చరిత్ర. దేవాలయం ఒకటి మల్లన్న గుడి, పాముల గుడి, రాములవారు, ఇవి 5 రోజులు బ్రహ్మోత్సవం నడుతాయి. కావున మా మంగళవారం స్టార్ట్, బుధవారం నాడు మల్లన్న పట్నాలు, గణపతి పూజ, 7వ తారీఖు నాడు కళ్యాణం, పార్వతుల కళ్యాణం, 8వ తారీఖు రథోత్సవం జరుగును. అతిగా భక్తులు పాల్గొనాలని మనవి. రైతు రుణమాఫీ అమలు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో బీజేపీ నాయకులు రాస్తారోకో చేపట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. సుల్తానాబాద్ పోలీసులు బీజేపీ నాయకులకు నచ్చజెప్పి రాస్తారోకో విరమింపజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. రైతులకు రుణమాఫీ చేసేంత వరకు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
దయచేసి రేవంత్ రెడ్డి గారు మీరు డిసెంబర్ 9 నాడు అధికారులకు వస్తాం, తప్పకుండా రుణమాఫీ చేస్తాం, రైతులను ఆదుకుంటాం, అలాగే రైతు బంధు ఇస్తామని మీరు పదే పదే ప్రజలకు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు మీరు చెప్పింది ఒకటి, చేసేది ఒకటి. డిసెంబర్ 9 అయింది, ఫిబ్రవరి 1 రోజు వచ్చింది, మార్చి 1 రోజు వచ్చింది. దయచేసి ఇంకెన్నడూ మీరు రుణమాఫీ చేస్తారు, ఇంకెన్నడూ రైతు బంధు ఇస్తారు? ఈ రైతులను ఎందుకు ఇట్లా ఇబ్బంది చేస్తారు? మీకు చేత కాకుండా మీరు వెంటనే ప్రభుత్వం డిజాల్వ్ చేసాయి. మా బీజేపీ అర్థం తప్పకుండా రైతులకు వీళ్ళ సమస్యల మీద స్పందిస్తాం, నరేంద్ర మోడీ గారిని రంగంలో తీస్తాం. వేములవాడ రాజన్న ఆలయంలో రద్దీ కొనసాగుతోంది. మహాశివరాత్రి జాతర సమీపిస్తున్న నేపథ్యంలో వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. శ్రీ రాజరాజేశ్వర స్వామితో పాటు అనుబంధ ఆలయాల్లో మొక్కులు చెల్లించుకున్నారు. రద్దీ దృష్ట్యా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. మహాశివరాత్రి జాతర సమీపిస్తుండటంతో తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు తెల్లవారుజాము నుంచే క్యూలైన్లలో బారులు తీరారు. ముందుగా తలనీలాలు సమర్పించి కోడమొక్కులు చెల్లించుకున్న భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. కళాభవన్లో స్వామివారి నిత్య కళ్యాణం, సత్యనారాయణ వ్రతం, బాలా త్రిపుర సుందరి దేవి ఆలయంలో కుంకుమ పూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. కాగా రద్దీ కారణంగా ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు కిక్కిరిసిపోయాయి. కాగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ఎన్నికల పట్ల ప్రజల్లో విశ్వాసాన్ని కలిగించేందుకే ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తున్నట్లు ఏసీపీ శ్రీనివాస్ తెలిపారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ శ్రీనివాస్తో పాటు కమాండెంట్ సాహు మాట్లాడారు. రాబోయే పార్లమెంటు ఎన్నికలను ప్రశాంతంగా జరిపించేందుకు 3 కంపెనీలు బీఎస్ఎఫ్ బలగాలు నియోజకవర్గానికి చేరుకున్నట్లు తెలిపారు. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు బీఎస్ఎఫ్ బలగాలు జిల్లా యంత్రాంగంతో మమేకమై విధులు నిర్వహించనున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో సీఐ వరగంటి రవి, హుజరాబాద్ సీఐ రమేష్, ఎస్ఐలు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రజలకు మేమున్నామనేటువంటి భరోసా కల్పించడానికి ఈరోజు ఈ పట్టణం లోపల ఈ ర్యాలీ పోలీస్ ఫోర్స్తో ర్యాలీ ఇదే విధంగా మన హుజరాబాద్ పట్టణం లోపల కూడా ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ప్రజలు రానున్న కాలం లోపల పార్లమెంట్ ఎలక్షన్స్లో ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళ ఓటును కాస్ట్ చేయాలని చెప్పి, అదేవిధంగా ఎలాంటి ఇబ్బందులు కాకుండా అన్ని రకాలుగా పోలీస్ ఫోర్స్ అన్ని స్టెప్స్ తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మనం इलाका में शांतिपूर्वक कैसे बनाए रहे, शांति व्यवस्था किस प्रकार से है उसका एनालिसिस कर रहे हैं और इलाके में और क्या क्या डेवलपमेंट हुआ उसके बारे में जानकारी लेने के लिए हम लोग यहाँ आए हैं। और इसी प्रोग्राम के दौरान आज आपके केंद्र में हम लोग अभी फ्लैग मार्च करके इलाके में जो आप लोगों की भाईचारा देखा इसमें हम लोग काफ़ी प्रसन्नित हैं। और साथ में हमारी जो ब्रदर पुलिस ऑफिसर्स हैं इनकी जो स्वागत है और आप लोग जिस तरह से हमें संप्रदान किए हैं, मैं और मेरे पूरे इंटायर ट्रिप जो है हम लोग काफ़ी गर्वित हैं इस चीज़ के लिए। और हमें साथ में ये भी उम्मीद करते हैं कि आप आने वाले जो इलेक्शंस हो। రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం ఆవునూరు తుర్కపల్లి ఇసుక రీచ్కు స్థానిక రైతులు తాళం వేశారు. ఒకవైపు భూగర్భ జలాలు అడుగంటుతుండటంతో పంట పొలాలకు నీరు అందకుండా పోతోందని అన్నదాతలు వాపోయారు. పంట పొలాలకు నీరందించే పైప్ లైన్లు పగలగొడుతున్నారనే ఉద్దేశంతో ఇసుక రీచ్కు తాళం వేసినట్లు తెలిపారు. ఈ విషయాన్ని పలుమార్లు తహసీల్దార్ దృష్టికి తీసుకుపోయినట్లు వివరించారు. ఇసుక కోసం వచ్చిన ట్రాక్టర్లు రోడ్డుపై నిలిచిపోవడంతో ఆర్ఐ శ్యామ్ సుందర్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇసుక రీచ్కు రైతులు వేసిన తాళాన్ని పగలగొట్టించారు.
మహిళ ఆటోలో పోగొట్టుకున్న బంగారాన్ని కొద్ది గంటల్లోనే పట్టుకుని బాధితురాలికి అప్పగించారు సుల్తానాబాద్ పోలీసులు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లంపల్లి గ్రామానికి చెందిన మండల వసంత సుగ్లంపల్లిలో ఆటో ఎక్కి సుల్తానాబాద్లో దిగి కరీంనగర్కు వెళ్లేందుకు బస్సు ఎక్కే క్రమంలో బంగారం ఉన్న బ్యాగును మర్చిపోయింది. వెంటనే సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు కరీంనగర్ బస్టాండ్ ఆవరణలో ఆటోను గుర్తించి బంగారం ఉన్న బ్యాగును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏసీపీ కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి చేతుల మీదుగా మహిళకు నగల బ్యాగ్ను అందజేశారు. గంటల వ్యవధిలో బ్యాగ్ను రికవరీ చేసిన పెద్దపల్లి ఎస్ఐ మల్లేష్, సుల్తానాబాద్ ఎస్ఐ వినీతతో పాటు సిబ్బందిని ఏసీపీ కృష్ణ అభినందించారు. మా ఎస్ఐ గారు మరియు మా సిఐ గారు వారి సిబ్బంది కానిస్టేబుల్స్ ఎవరైతున్నారో వీళ్ళంతా కూడా కాళశ్రీరాంపూర్ మరియు పెద్దపల్లి, మళ్ళీ ఆటో పెద్దపల్లి పోయిందాం, పెద్దపల్లి ఇటు గోదావరి కానీ ఇటు కాళశ్రీరాంపూర్ ఇటు సుల్తానాబాద్ అడ్డ ఇటు కరీంనగర్ ఇట్లా అన్ని అడ్డాలకు, ఎందుకంటే ఆమె ఒక ఆనవాళ్ళు మనకు చెప్పడం జరిగింది. సార్ గ్రీన్ ఆటో, అది గ్రీన్ కలర్ ఉంది ఆటో అంటే జనరల్ గ్రీన్ కలర్ మన ఏరియాలో తక్కువ ఉన్నాయి కాబట్టి దొరుకుతున్నటువంటి ఉద్దేశంతో ఈ అన్ని అడ్డాలకు మా సిఐ గారు, మా ఎస్ఐ గారు, మా కానిస్టేబుల్స్ అందరూ కూడా వెళ్ళడం. అట్లాగే సేమ్ టైం మా పెద్దపల్లి మా ఉన్నటువంటి మా హైవే మీద ఉన్నటువంటి సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ మా పెద్దపల్లి పోలీస్ స్టేషన్లో ఉంది. దాంట్లో మా ఎస్ఐ మల్లేష్ను పెట్టి ఆ కమాండ్ కంట్రోల్ ద్వారా కూడా సీసీ ఫుటేజ్ ద్వారా మేము ఆటో నెంబర్ ట్రేస్ చేయడం, ఆటోని ఐడెంటిఫై చేయడం, ఇమీడియట్గా ఆటో ఎక్కడుందో లొకేషన్ పెట్టి ఇమీడియట్గా కరీంనగర్ కలెక్టర్ దగ్గరలోగానే మా ఎస్ఐ గారు, మా సిఐ గారు ఆ సిబ్బందితో సహా వెళ్ళి అక్కడ ఆ ఆటోని ట్రేస్ చేయడం. లక్కీ ఏంటంటే ఆ ఆటోతో కూడా వెనుకున్న బ్యాగు ఈ అమ్మాయి మర్చిపోయిన సంగతి ఆయన కూడా తెలియకపోవడం చూసి అతను కూడా. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి జాతర కళ్యాణ మహోత్సవ ముహూర్త పత్రికను ఉత్సవ కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ నెల 8న మహాశివరాత్రి సందర్భంగా స్వామివారి పుణ్యహవచనం, కళ్యాణ మహోత్సవం, 9న స్వామివారికి అభిషేకం, జాతర, అన్నదానం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై వేడుకలను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. రుద్రంగి ఇలవేల్పైనటి శ్రీ బుగ్గ రాజరాజేశ్వర స్వామి కళ్యాణానికి పత్రిక పెట్టడం జరిగింది. రానున్న 8, 9 తేదీలలో 8వ తేదీ నాడు స్వామివారి కళ్యాణం, 9వ నాడు జాతర అనగా తిరునాళ్ళు మరియు అన్నదాన కార్యక్రమం జరపబడను. కావున ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని ఇటు కార్యక్రమాన్ని విజయవంతం చేసి అదేవిధంగా ఆలయ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ దయచేసి తమ వంతుగా సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా మీకు తోచిన విధంగా ఆలయ అభివృద్ధి వెనుకబడిపోతుంది, కానీ దాన్ని ముందుకు తీసుకుపోదామన్న ఉద్దేశంతో ఈసారి ప్రతి ఒక్కరూ మనవంతు బాధ్యతగా ముందుండి ఆలయ అభివృద్ధి కట్టుబడి మీకు తోచిన విధంగా సహాయ సహకారం అందించాల్సిందిగా కోరుతున్నాము. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కేరళ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో వార్షికోత్సవంతో పాటు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. 27 ఏళ్లుగా ఎంతో మంది విద్యార్థులకు చదువు చెబుతున్న స్కూల్ యాజమాన్యానికి వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 10వ తరగతి పరీక్షల్లో విద్యార్థులు సత్తా చాటాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ చైర్మన్ బాబు, నంబియర్ ప్రిన్సిపల్ లతిక, మాజీ సర్పంచ్ తర్రె ప్రభాలత మనోహర్ పాల్గొన్నారు. ఆనాడు కూడా ఈ స్కూల్ సంస్థ వార్షికోత్సవంలో పాల్గొని ఆ రోజు కూడా అనేక సూచనలు సలహాలు వాడిగా ఈరోజు మళ్ళీ శాసనసభ్యులు ఎన్నికైన తర్వాత ఈ మోడల్ స్కూల్ కేరళ స్కూల్ సంబంధించినటువంటి వార్షికోత్సవంలో మనం రమ్మని ఆహ్వానించడం, ఈ క్రమంలో మీ మధ్యలోకి రావడం, అప్పటికి ఇప్పటికీ కేరళ స్కూల్ దినదినాభివృద్ధి చెందుతూ రుద్రంగి మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల నుండి అనేక మందికి విద్యాబుద్ధులు నేర్పి వారిని మన దైవిక జీవితంలో ఉన్నత స్థానం తీసుకుపోవడానికి కోసం కృషి కేరళ మన స్కూల్ యాజమాన్యానికి సందర్భంగా అభినందనలు అందజేస్తూ చిన్నారులందరూ కూడా చక్కగా మీ విద్యలో రాణించి ముందుకు పోవడానికి కోసం మీ తల్లిదండ్రులు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని మమ్ము చేయకుండా. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని హంసిని డీజీ స్కూల్లో ఫేర్వెల్ డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు తమకు పాఠాలు బోధించిన ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించి చిరు బహుమతిని అందజేశారు. అనంతరం విద్యార్థులు ఆటపాటలతో అలరించారు.
కరెస్పాండెంట్ నరాల సంతోష్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు తమ పాఠశాలను విడిచి వెళ్లిపోవడం బాధాకరమన్నారు. ప్రతి విద్యార్థి భవిష్యత్తు పట్ల సరైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించి తల్లిదండ్రులు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. In this regards, our 9th class students are giving a good send-off to our 10th class students. To this farewell party, a special importance is there. Present 10th class students are the first admission students. It is nothing but 13th batch. It is 13 years of journey. It's a very, very memorable, and we cherish to celebrate, and we hope a good beginning to our 10th class students. Coming to our 9th class students also, they are the upcoming 10th class students. A good coordination established, and especially this event give enthusiasm to 9th class students that they are going to catch the 10th. And once again, I wish all the best to our 10th class students for their. ఈ నెల 10న కరీంనగర్లో జరిగే గౌడ కులస్తుల ఆత్మీయ సమ్మేళనానికి కుల బాంధవులు అధిక సంఖ్యలో తరలిరావాలని గౌడ సంఘం రాష్ట్ర నాయకులు దేశినికోటి పంజాల రాజన్న గౌడ్ పిలుపునిచ్చారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలో గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనం కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఎంపీలు అందరినీ ఏకం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ను సన్మానించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందన్నారు. ఈ నెల 10న కరీంనగర్లో జరిగే ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలని కోరారు. పొన్నం ప్రభాకర్ అన్న ఉంటాడనే నమ్మకంతో ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు కోసం తన ప్రాణాన్ని కూడా ప్రాణంగా పెట్టి పార్లమెంటు పెప్పర్ స్ప్రేకు బలైపోయినా కూడా తెలంగాణ బిల్లు పాస్ కావడానికి ఎంపీలందరినీ ఏకం చేసి ఈ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత కూడా మన గౌడ బిడ్డ పొన్నం ప్రభాకర్ అని చెప్పక తప్పదు. అలాంటి వ్యక్తి కోసం ఈ రాష్ట్రంలో తనకు మంత్రి పదవి రావడం, ఆ కులస్తులం అందరం తన వెనకాలే ఉన్నాం, తనకు బలం మేమందరం ఉంటాం. ఏ పార్టీలో అయినా గౌడ సంఘం సంబంధించిన వాళ్ళు అందరం కూడా పార్టీలకు అతీతంగా ఉంటామని చెప్పక తప్పదు. ఎందుకంటే తన ఉద్యమ నేతగా ఈ ప్రాంతానికి సుపరిచితునిగా గతంలో ఎంపీగా చేసినప్పుడు ఈ ప్రాంతానికి తిరుపతికి వెళ్ళే ట్రైన్ కూడా మంజూరు చేయడం, ఈ ప్రాంతానికి అనేకమైన నిధులతో పాటు చాలామందికి అనేకమైన సహకారం సాయం చేసిన గొప్ప వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న. ఇవాళ మనం పెద్దపల్లి పార్లమెంటు నుండి ఇప్పటి వరకు స్థానికేతరులు ఎన్నిక కావడం వల్లే అభివృద్ధిలో వెనుకబడిందని ఉస్మానియా ప్రొఫెసర్ డాక్టర్ నతానియేల్ అన్నారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడారు. స్థానికుడిగా వచ్చే ఎన్నికల్లో తాను పెద్దపల్లి నుంచి పోటీ చేస్తున్నట్టు తెలిపారు. ఈ ప్రాంత పరిస్థితులు, సహజ వనరులు, సమస్యలపై తనకు పూర్తి అవగాహన ఉందన్నారు. అన్ని వర్గాల ప్రజలు తన గెలుపునకు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అనంతరం తమ ఎన్నికల మేనిఫెస్టోని విడుదల చేశారు. ఈ సమావేశంలో డాక్టర్ ఏకు తిరుపతి, కర్రె మహేందర్ రెడ్డి, మార్వాడి సుదర్శన్, జంగ మహేందర్ రెడ్డి, బత్తుల చంద్రమౌళి, దొడ్డె బాబు, కర్రె రవీందర్ పాల్గొన్నారు. స్థానికేతరులకు ఇక్కడ అభివృద్ధి జరగాలనేది అసలే ఉండదు. కాబట్టి గత పార్టీలు, గత పాలకులు ఇక్కడ వాళ్ళకు స్థానికేతరులకు ఇచ్చి అవకాశం ఇచ్చి వాళ్ళని పెట్టినారు. వాళ్ళు నామమాత్రంగా కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు. నేను స్థానికుణ్ణి, నాకు ఇక్కడ నదుల మీద, బొగ్గు గనుల మీద, ఇంకా ఇతర ఖనిజ సంపద మీద, గ్రెనైట్ రాయి మీద, అన్నిటి మీద అవగాహన ఉన్నది. ఇక్కడి వనరులు ఇక్కడి వాళ్ళకే ఉపయోగపడాలి, ఇక్కడి ప్రాంతం అభివృద్ధి చెందాలి. ఇక్కడ గ్రంథాలయాలు లేవు. ఇంకా పెద్దపల్లి చూసినట్టయితే వెనుకబడ్డ నియోజకవర్గాలలో ఇది ఇంకా వెనుకనే ఉంది. సింగరేణి ఇక్కడ ప్రధాన కంపెనీ ఉంది, దాన్ని కూడా అభివృద్ధి చేయలేదు.
ఇక్కడోళ్ళకు ఉద్యోగాలు ఇవ్వకుండా 40% సింగరేణిలో స్థానికేతరులనే నింపినారు. ఇంకా దీన్ని అభివృద్ధి చేసి స్థానికులను ఉద్యోగులుగా తీసుకోవాలని నేను కోరుతా ఉన్నాను. నేను ఈ పెద్దపల్లి నియోజకవర్గంలో రాబోయే ఎన్నికలలో ఎంపీగా నిలబడడానికి సిద్ధంగా ఉన్నాను. నాకు మద్దతు ఇస్తున్న ఉత్తర తెలంగాణ రాష్ట్ర సమితి వారిని, ఏకు తిరుపతి గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. ఇంకా అదేవిధంగా ఇక్కడ ఉన్న సభ్యులందరినీ నేను అభినందిస్తున్నాను. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలోని గుడిమిట్టపల్లి పురాతన శివాలయంలో ఈ నెల 8న మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు అర్చకులు తెలిపారు. ఉదయం నుండి సాయంత్రం వరకు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు తదితర పూజా కార్యక్రమాలు జరిపించనున్నట్టు వివరించారు. అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామి కృపకు పాత్రులు కావాలని వారు కోరారు. అభిషేకం ఉంటుంది. అందరూ భక్తులు అధిక సంఖ్యలో ఆ శివుని అభిషేకంతో ఆరాధించి కోరిన కోరికలు తీర్చే గుడిముట్టపల్లి శివాలయం. శివుడు అందరికీ ఆదరించే శివరాత్రి ఆ రోజు అదే పొద్దున నుంచి 8 నుంచి మొదలు సాయంత్రం 6 గంటల దాకా అభిషేకాలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. శివరాత్రి సందర్భంగా భక్తులకు అనుగుణంగా సదుపాయాలు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అలంకరణ కూడా పూలతో అలంకరణ చేయడం జరుగుతుంది. గుడికి భక్తులు వారి భక్తులు వారు చేసుకుంటున్నారు. అధిక సంఖ్యలో పాల్గొని స్వామి తీర్థప్రసాదం స్వీకరించాలని కోరుకుంటున్నారు. పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని గాయత్రి విద్యానికేతన్లో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే విజయరమణారావు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీదేవికి పూలమాల వేశారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు బాగా చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో బలగం సినిమా యాక్టర్ కొమరయ్య, పలువురు కౌన్సిలర్లు, అధ్యాపకులు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. మంచి విద్యార్థులు తీర్చిదిద్దే విధంగా మరి ఇంకా ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఆశిస్తూ, మరి ఎందుకంటే ఇవాళ ఏదైతే ఇవాళ పిల్లలు చదివేటువంటి ఈ చదువు ఇప్పుడు మనం చదవాలంటే మనం చదవలేం. ఈ వయసులో మనం చదవలేం. ఎప్పుడు ఏది చేయాలో ఏ వయసులో ఏది చేయాలో అది చేయాలి. ఇవాళ పిల్లలందరూ కూడా ఎంతో కష్టపడి చదువుకుంటే ఇవాళ మన ప్రాంతానికి లాభం జరుగుతుంది, మన రాష్ట్రానికి లాభం జరుగుతుంది, మన దేశానికి లాభం జరుగుతుంది. ఇలా మన దేశ భవిష్యత్తే ఇవాళ పిల్లల మీద, యువత మీద ఉంది. ఇప్పటికే గతంలో పోల్చుకుంటే ఎడ్యుకేషన్ పరంగా దేశవ్యాప్తంగా కానీ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కానీ మనం చాలా. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, రాధిక.